Welcome to the online classes of Sharada School. So today we are going to read the first lesson of your EVS subject, that is living things. So you all know, children, that EVS means environmental science. That means we study about all the living things present in the nature. Okay, so before going into our lesson, let us recall few points that you have studied in your 4th standard as well as in your 3rd standard. మనం ఒకసారి లెసన్లోకి వెళ్ళే కన్నా ముందు మన ఫస్ట్ లెసన్ లివింగ్ థింగ్స్, దానిలోకి వెళ్ళే కన్నా ముందు మనం 3rd క్లాస్ 4th క్లాస్లో కూడా మనం లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి చదువుకున్నాం. సో ఒకసారి అవన్నీ గుర్తు చేసుకుందాం, ఎందుకంటే చాలా డేస్ గ్యాప్ వచ్చింది, మీరు అందరు మర్చిపోయి ఉంటారు. సో లెట్ us recall about living things and non-living things that you have studied in your 3rd and 4th standard. So first, what is meant by living thing? We have two terms. One is living and the other one is non-living. One is living and the other one is non-living things. Okay, you know about what is meant by things. Things ante entivi vastuvulu. మరి దాంట్లో లివింగ్ థింగ్స్ అంటే ఏంటివి, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటివి? వాట్ ఈస్ మెన్ బై లివింగ్ థింగ్స్ అండ్ వాట్ ఈస్ మెన్ బై నాన్ లివింగ్ థింగ్స్? సో లివింగ్ థింగ్స్ మీన్స్ ద థింగ్స్ విచ్ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్ ఆర్ కాల్డ్ యాజ్ లివింగ్ థింగ్స్. వేటిలో అయితే ప్రాణం ఉంటుందో ఆ వస్తువులన్నింటినీ కూడా ఏమంట, లివింగ్ థింగ్స్ అని అంటాం. ఓకే, సో వాట్ అబౌట్ నాన్ లివింగ్ థింగ్స్? ద థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్, ఆపోజిట్ టు ద లివింగ్ థింగ్స్. Okay, living things ke opposite definition hai non-living things. Okay, so the things which do not have life in it are called as non-living things. Okay, so again these living things, they are again divided into two types. That is natural living things and the second one is man-made. Second one is man-made things. లివింగ్ థింగ్స్లో మళ్ళీ రెండుగా డివైడ్ చేసాం. దట్ ఈజ్ న్యాచురల్ థింగ్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మ్యాన్ మేడ్ థింగ్స్. సో న్యాచురల్ థింగ్స్ మీన్స్ ప్రకృతిలో సహజంగా ఉండేటువంటి వస్తువులనన్నిటినీ కూడా ఏమంటాం, న్యాచురల్ థింగ్స్ అని అంటాం. ఓకే, అగైన్ ఇన్ దిస్ న్యాచురల్ వీ హ్యావ్ లివింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లివింగ్. లివింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లివింగ్. ఓకే, మళ్ళీ సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉండేటువంటి వస్తువులని మళ్ళీ మనము రెండుగా విభజించవచ్చు. ఓకే, టూగా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ లివింగ్, ద అదర్ ఈజ్ నాన్ లివింగ్. సో లివింగ్ మీన్స్ ప్రాణం ఉన్నటువంటి, ప్రకృతిలో సహజంగా ప్రాణం ఉన్నటువంటి వస్తువులను అన్నింటినీ కూడా ఏమంటాం, లివింగ్ థింగ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ట్రీస్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫ్లవర్స్. Okay, and insects, human beings, etc. Okay, ఇలా సహజంగా ప్రకృతిలో ఉండేటువంటి ప్రాణం ఉన్నటువంటి వస్తువులను అన్నింటినీ కూడా మనం ఏమంటాం, న్యాచురల్ లివింగ్ థింగ్స్. ద థింగ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద నేచర్ విత్ లైఫ్, ఎగ్జాంపుల్ ట్రీస్, ఫ్లవర్స్, ఇన్సెక్ట్స్, హ్యూమన్ బీయింగ్స్ etc. ఆర్ కాల్డ్ యాజ్ natural living things. When coming to the natural non-living things, ఓకే, ప్రకృతిలో సహజంగా ప్రాణం లేనటువంటి నాన్ లివింగ్ థింగ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము అని అంటే, స్కై, క్లౌడ్స్, స్టార్స్, రాక్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా నేచర్లో ప్రాణం లేకుండా ఉండేటువంటి వస్తువులు. ఓకే, సో ఇన్ ద నేచర్ విచ్ ఆర్ ప్రెజెంట్ వితౌట్ లైఫ్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నాన్ లివింగ్ థింగ్స్. సో వెన్ కమింగ్ టు ద మ్యాన్ మేడ్ థింగ్స్, మనుషుల చేత తయారు చేయబడినటువంటి వస్తువులను అన్నింటినీ కూడా ఏమంటాం, మ్యాన్ మేడ్ థింగ్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఫర్ ద మ్యాన్ మేడ్ థింగ్స్ ఆర్ టేబుల్, చైర్, స్టూల్, యూ కెన్ రైట్ పెన్ ఎక్సెట్రా. ఇలా చాలా రకాల మనుషులు తయారు చేసేటువంటి, యూ కెన్ ఆల్సో సే టాయ్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ద ఫ్యాక్టరీస్. ఓకే, ఆల్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ బై ద మ్యాన్ అండ్ విచ్ డు నాట్ హ్యావ్ లైఫ్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాన్ మేడ్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, వాట్ ఆర్ మ్యాన్ మేడ్ నాన్ లివింగ్ థింగ్స్? విచ్ ఆర్ ప్రిపేర్డ్ బై ద మ్యాన్ అండ్ విచ్ డస్ నాట్ కంటైన్ లైఫ్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాన్ మేడ్ నాన్ లివింగ్ థింగ్స్. Okay, so these all things
living, non-living, natural, man-made. Again in natural, living and non-living. These all we have seen in our previous classes. That is in your 3rd and 4th standard. Okay, children. So, today in our lesson, now we have grown up. We have come to the 5th standard. So, let us go deep into the lesson. Okay, let us study what are the characters of living things. Okay, how can we tell that these are living and these things are not living? ఓకే, ఏ వస్తువునైనా సరే అది లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగా మనం ఎలా డిసైడ్ చేస్తాం? మనం చిన్న తరగతుల వరకు కూడా ప్రాణం ఉంటే లివింగ్ అనుకున్నాం, ప్రాణం లేకుంటే నాన్ లివింగ్ అనుకున్నాం. సో నాట్ ఓన్లీ ద లైఫ్, there are many factors which are to be considered to say that whether the thing is living or non-living. ఒక్క ప్రాణంతోనే కాకుండా మిగతా చాలా ఉంటాయి, వాటినన్నిటినీ మనం కేటగరైజ్ అని మనం. సో ఈ రోజు in your lesson, further in your lesson, let us see what are the factors to be considered to tell whether a thing is living or non-living thing. How the living things differ from non-living things. ప్రాణం ఉన్నటువంటి వస్తువులు ప్రాణం లేనటువంటి వస్తువులతో ఏమేమి తేడాలు కలిగి ఉంటాయి అవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మీకు లెసన్లోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ ఏ స్మాల్ వర్డ్. ఈ వర్డ్ని మీరు గుర్తు పెట్టుకున్నట్టయితే మీకు లెసన్ ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఈజీగా ఇది ప్రాణం ఉందా లేదా అని ఈ వర్డ్ని గుర్తుపెట్టుకొని మీరు చెప్పగలుగుతారు ఈజీగా. కాబట్టి ఎప్పుడైనా ఈ వర్డ్ని మర్చిపోవద్దు. వర్డ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ ఇన్ దిస్ లెసన్ టుడే టు టెల్ ద థింగ్ వెదర్ ఇట్ ఈస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మ్యాజికల్ వర్డ్, దట్ ఈస్ మిసెస్ గ్రెయిన్. వాట్ ఈస్ దట్ వర్డ్? దట్ వర్డ్ ఈస్ మిసెస్ గ్రెయిన్. What is that magical word, students? The magical word is Mrs. Grain. Mrs. Grain is a beautiful, wonderful lady which helps us. She is a lady who tells us, who educates us whether the thing is living or non-living. If you remember this word, then you can easily identify whether the thing is living or non-living. So let us define it, or let us know the each and every letter full form. Okay, so Mrs. Grain అనే పదాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే ఈ గ్రెయిన్ అనే పదం మీకు ఆ వస్తువు లివింగా నాన్ లివింగా అనేది ఈజీగా చెప్పగలుగుతుంది. ఓకే, ఇది ఒక్క వర్డ్ మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇన్ ద వర్డ్ మిసెస్ గ్రెయిన్, M అంటే మూవ్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ M? మూవ్మెంట్, కదలిక. M అంటే ఏంటి? మూవ్మెంట్. మిసెస్ గ్రెయిన్ లో మొదటి లెటర్ M కి అర్థం ఏంటి? మూవ్మెంట్, కదలిక. ఏ వస్తువులోనైనా ఈ మిసెస్ గ్రెయిన్ కి ఉన్నటువంటి లక్షణాలు అన్నీ ఉన్నట్టయితే ఆ వస్తువుని ఏమంటాం మనం? లివింగ్ థింగ్ అని అంటాం. ఓకే, ద థింగ్ విచ్ కంటైన్స్ all the characters which are present in the Mr. Grain, then that thing is considered to be a living thing. Okay, so the first letter M means movement, kadaladam. Okay, the next word R, very important word for all the living organisms. అన్ని జీవరాశులకి, అన్ని వస్తువులకి, ప్రాణం ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా అతి ముఖ్యమైనటువంటి ఈ లెటరే చాలా ముఖ్యమైనటువంటిది. దట్ ఈస్ రీప్రొడక్షన్. దట్ ఈస్ రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి అంటే ఒకరికి మళ్ళీ జన్మనివ్వటం. ఓకే, మళ్ళీ జన్మ అనేది లేకపోతే ఇంకా ప్రపంచంలో జీవరాశులు అనేవి ఉండనే ఉండవు. Isn't it or not? So R is the most important letter in the Mrs. Grain. Okay, R means reproduction. Next, yes. So what is meant by yes? Sensitivity. What is meant by yes, children? That is sensitivity. Sensitivity means
సెన్సిటివిటీ అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానేంద్రియాలన్నీ కూడా పనిచేయడం. వాట్ ఆర్ అవర్ సెన్స్ ఆర్గాన్స్? అవర్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ఐస్, అవర్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ నోస్, అవర్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ టంగ్, అవర్ సెన్స్ ఆర్గాన్ is skin, our sense organ is ear. In our body we have 5 major sense organs. మన బాడీలో మనకు 5 జ్ఞానేంద్రియాలు అంటాము, సెన్స్ ఆర్గాన్స్ అంటాం. ఇవి లేకపోతే మన బాడీ పని చేయడమే మానేస్తుంది. ఓకే, that important sense organs are. Tell me children, what are the 5 sense organs we have in our body? That is ears, eyes, nose, tongue, and the one is the skin. Okay, skin. Okay, ఈ 5 sense organs అన్ని కలిపి we use the word sensitivity. We use the word sensitivity. ఇవన్నిటిని పని చేసేదాన్ని ఏమంటాం? సెన్సిటివిటీ అని అంటాం. ఓకే, అండ్ మిస్సెస్ అయిపోయింది ఇక్కడ. ఎం అంటే మూవ్మెంట్, ఆర్ అంటే రిప్రొడక్షన్, ఎస్ అంటే సెన్సిటివిటీ. మూవ్మెంట్ మీన్స్ ఏ వస్తువుకైనా కదలగలిగేటువంటి శక్తి ఉంటే, ఏ వస్తువుకైనా సరే ప్రత్యుత్పత్తి ఉంటే, మీన్స్ లైఫ్ ఇవ్వగలిగితే. నెక్స్ట్, ఏ వస్తువు అయినా సరే సెన్స్ ఆర్గాన్స్, దట్ ఈస్ పీల్చటం, వినటం, చూడటం, టేస్ట్ చేయడం, ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా సెన్సిటివిటీ కిందికి వస్తాయి. Okay, so we have completed misses. Okay, now let us see the full form of grain, G-R-E-N. And one of the most important character that every living organism has is that one is the G is nothing but the growth. Oh, ఇది మనం బాగా చూడగలుగుతాం. Okay, G means growth. Okay, G అంటే ఏంటి? G అంటే ఏంటి? Growth. గ్రోత్ అంటే ఎదుగుదల, గ్రోత్ అంటే ఎదుగుదల. జీ మీన్స్ గ్రోత్ అంటే పెరగడం. ఏ వస్తువు అయినా సరే పెరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి? అది ప్రాణం కలిగినటువంటిది. ఓకే, నెక్స్ట్ ఆర్. వాట్ ఈస్ మెన్ బై ఆర్? రెస్పిరేషన్. చూడండి పిల్లలు, we have 2 R's in this Mrs. Grain. We have 2 words in the Mrs. Grain. Okay, one is reproduction and the other is respiration. Okay, respiration means taking in of oxygen, giving out of carbon dioxide. గాలిని పీల్చటం, గాలిని బయటికి వదిలేయడం. అది ప్రాణం ఉన్నటువంటి వాటిలో చాలా ముఖ్యమైనటువంటివి. ఓకే, చాలా ముఖ్యమైనటువంటివి. ఓకే, దట్ ఈస్ ఆర్ ఈజ్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఈ. సో E means, you can say excretion. E means excretion. And the last one, N means nutrition. N అంటే న్యూట్రిషన్. E means excretion. Excretion అంటే తిన్నటువంటి బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రాసెస్. Okay, daily in the morning we go for the motion. That means all the waste which is present in our body, we are sending it out. రోజు ఉదయాన్నే మనం మోషన్ వెళ్తాం, మన బాడీలో ఉన్నటువంటి చెత్తను ఆ విధంగా బయటికి పంపించేస్తాం. సో దట్ ఈస్ ఎక్స్క్రీషన్. అండ్ ద నెక్స్ట్ వన్, ఎన్ ఈజ్ న్యూట్రిషన్, మీన్స్ ద ఫుడ్ విచ్ వి ఈట్. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం రిక్వైర్స్ ద ఫుడ్ టు ఈట్. వితౌట్ ఫుడ్ దే కెనాట్ డూ ఎనీ వర్క్. ఓకే, ద ఫుడ్ గివ్స్ ద ఎనర్జీ. ఓకే, ఫుడ్ లేకుండా ఏ పని చేయలేము, ఫుడ్ మనకు ఎనర్జీని ఇస్తుంది. సో ద ఎన్ ఈజ్ న్యూట్రిషన్. సో వన్స్ అగైన్ ఐ రిపీట్ ద చిల్డ్రన్, మిసెస్ గ్రెయిన్ డెఫినేషన్. M means movement, R means reproduction, S means sensitivity, G means growth, R means respiration, E means excretion, and N means nutrition. So this is a beautiful magical lady. She tells about what all the living things perform, how they are considered to be the living thing. Anything, ఏ వస్తువు అయినా సరే ఇవన్నీ కూడా పాటించినట్టయితే దాన్నే మనం ఏమంటాం? లివింగ్ థింగ్స్ అంటాం. ఇవి ఏవి పాటించకపోతే వాటిని ఏమంటాం? నాన్ లివింగ్ థింగ్స్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ 1 by 1 ఇన్ డీటెయిల్. ఒక్కొక్క దాని గురించి మనము డీటెయిల్గా చదువుకుందాం. ఓకే చిల్డ్రన్, ఫర్ టుడే రిమెంబర్ దిస్ మ్యాజికల్ వర్డ్. అండ్ టుడే హోంవర్క్ ఫర్ యూ ఈస్ టేక్ a book and write down as many examples as you can for living and non-living things, man-made things, natural things.
వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ రాయడానికి ప్రయత్నించండి. ఓకే, టుడే దిస్ ఇస్ అ సెషన్ ఫర్ యూ. టుమారో లెట్ us go deep into the class. Thank you children.